యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా కోటా చీరలు అసలు కోటా చీరలు తీసి ఏం చేయాలి అని ఆలోచిస్తూ వెతుకుతా ఉంటే ఇన్ని వెరైటీ కోటాస్ ఓన్లీ రాజస్థాన్‌లోనే కాదండి. ఇంకసలు మన దగ్గరున్న వెరైటీ ఆల్ ఓవర్ ఇండియాలో తిరిగితే ఎంత వెరైటీ ఉంటదో అన్ని డిఫరెంట్ వెరైటీస్ కనిపించినాయి నాకు. ఆహ్, చాలా ఆనందంగా పట్టుకొని మీ ముందుకొచ్చాను ఈ చీరలు. డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి. ఫస్ట్ 1,00,000 సారీ చూపిస్తాను. కోటాలో 1,00,000 అంటే నా దగ్గర 1,00,000 నేను పడిన ప్రైస్ చెప్పేస్తుంటే మీకు 1,00,000 అది 3,00,000, 6,00,000కి కూడా అమ్ముతున్నారని పెద్ద షోరూమ్స్‌లో ఎవరైతే మనకిస్తారో వారే నాకివ్వటం జరిగింది. హైదరాబాద్‌లో ఆ షోరూమ్స్ పేరు చెప్పడం నాకిష్టం లేదు. హై ఎండ్ షోరూమ్స్ అని చెప్తున్నారు కదా! అక్కడ దొరికే క్వాలిటీ దానిలో ఆ క్వాలిటీ అక్కడిచ్చే వాళ్ళే మీరు అక్కడికెళ్తే 4,00,000, 5,00,000, 6,00,000 పెట్టి కొనేవి మన దగ్గర ఓన్లీ మన వీవర్స్ దగ్గర తెచ్చుకుంటే ఏ ప్రైసెస్ పడతాయో ఆ రేంజ్‌లో నాకు దొరికినియి. ప్లస్ ఇంకొకటి బేరమాడుతున్నారండి బార్గెనింగు పలానా చోట ఇంకా తక్కువకొస్తుంది. ప్యూర్ జెరీ కోట, ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఆహ్ నేను పట్టుకొచ్చాను ఇప్పుడు మీ ముందుకి. కానీ ప్యూర్ మంగళగిరి, ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టుకొచ్చి నేను చూపిస్తాను మీకెప్పుడైనా వీలైతే. నాకిష్టం లేదు పవర్ లూమ్స్ తీసుకురావడం. సేమ్ 2 సారీస్ ఒకలాగే కనిపిస్తాయండి. కట్టుకున్న వాళ్ళకి మాత్రమే దాని తేడా తెలుస్తుంది. హ్యాండ్లూమ్స్‌కి, పవర్ లూమ్స్‌కి. 2 ఒకలాగే కనిపిస్తాయి. అది రూ. 1000కి వచ్చేస్తది. ఇది 2,000 పెడితే కానీ రాదు హ్యాండ్లూమ్స్. పవర్ లూమ్స్ మనకి తక్కువకొచ్చేస్తది. చిన్న డిఫెక్ట్స్ లేకుండా వచ్చేస్తది. హ్యాండ్లూమ్స్ డిఫెక్ట్స్‌తో వస్తది. కానీ దాన్ని మన అపియరెన్స్ వేరుమాట. సో, చిన్న వేరియేషన్స్ ఉంటాయని తెలియజేస్తున్నాను. చిన్నవి కాదు. హ్యాండ్లూమ్స్ వేరు, పవర్ లూమ్స్ వేరు. అవే చీరలు నేను ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఫస్ట్ క్వాలిటీ అంతకు మించి క్వాలిటీ దొరకదన్న చీరలు కూడా మీకిచ్చి ప్రైస్ మీకు ఇంకెక్కడ దొరకదు. అవి 2 టైమ్స్ ఎక్స్‌ట్రాగా ఇస్తారు. నాకు బార్గెనింగ్ వద్దు. ఎందుకంటే నేను దీని మీద ఏమి సంపాదించట్లేదు. నేను చాలా ఇష్టంగా చేస్తున్న పని ఏదైనా నా లైఫ్‌లో ఉందంటే అమ్మవారి పూజల తర్వాత ఈ చీరలు అమ్ముకోవడం అని చెప్పేసి సరదాగా తెలియచేస్తూ ఇంకొక విషయం మాత్రం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మన ఫోన్ నంబర్ అండి. పాత నెంబరు వద్దండి ఎవరు టచ్ చేయొద్దు దాన్ని మేము పక్కన పెట్టేసిన నెంబర్ అది. ఇప్పుడు 8877881157 ఈ నెంబర్‌కి మారింది. అందరూ మెసేజ్‌లు దీనికే చేయండి అని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ 2,00,000 రూపాయల చీరతో మీ ముందుకి మొదటిగా తీసుకొచ్చింది మీరాదమ్మ. చూసారా? ఈ చీర మీదా? హాసినిదా? హాసినిదంటే ఆల్మోస్ట్ హాసిని నాకు డిసైడ్ చేసేసినట్టు లెక్క అనుకోండి. కాదులే అమ్మ ఎవరికి డిసైడ్ చేశారో తెలియదు. చూసారా? అసలు చీరలండి చూడటానికి, పట్టుకోవడానికి కూడా ఫీల్ అయిపోయానమాట నేను ఈ చీరలు. శారీ మొత్తం ప్యూర్ సిల్వర్ జరీ అండి. గోల్డ్ జరీ బోర్డర్స్‌లో వచ్చిందండి. బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా వచ్చిందండి. ప్యూర్ హ్యాండ్లూమ్. మేము ప్రైస్ మెన్షన్ చేయట్లేదు. బోర్డర్స్‌లో లోటస్‌లు డిజైన్ చేశారు కదా! దాని వర్క్ కూడా ఇలా వచ్చిందండి. ఇది కాపర్ కలరా లేదంటే బ్లూవా కొంచెం వైలెట్ షేడ్ కలిసిందా అన్నట్టు ఉంది చీర. ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఇది లోటస్‌లు ఫ్రంట్ సైడ్ తిరిగేసి చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా రాధమ్మ ఛానెల్‌లో ఉన్నారండి అని గుర్తుగా చీర. ఇది పళ్ళు అండి. పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా ఒకసారి ఇదిగో ఇక్కడొచ్చింది. ఇది ఆనియన్ పింక్ టిష్యూ ఇచ్చారండి. బుటీస్ ఇచ్చారు. ఈ చీర ఇంకా నెక్స్ట్ లెవెల్ మాట. నేను ఈ రేంజ్ చెప్పాను. మీరు దాన్ని బట్టి కొంచెం తక్కువ అటు ఇటు ఉన్నా కొనుక్కోగలను అనుకుంటేనే మెసేజ్ చేయండి. సరదాగా ప్రైసులు తెలుసుకోవడానికి మాత్రం చేయకండి. లేదంటే కంపేర్ చేద్దామని మాత్రం చూసుకుంటే ఇంకా అసలు మీకు మేము సమాధానం కూడా చెప్పలేము. ఎందుకంటే అస్సలు ఈ ప్రైసెస్‌కి ఎవరు ఇవ్వరండి. పక్కా ఇంకసలు నా దగ్గర వచ్చే ప్రైసెస్ మీకు చాలా అంటే చాలా రీజనబుల్. కానీ ఇది కట్టుకొని ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయాలి తప్పితే దీని వెయిట్ వాటితో మనకి సంబంధం ఉండదు. ఇంకా ఈ కొన్ని చీరలు నాకు చూపించినయో చూపించలేనియో తెలియలేదు. కొంచెం కలిసినయి సారీస్ అన్నీ ఒక్కొక్కసారి సర్దుకున్నప్పుడు వీడియోస్ అయిపోయినవి కూడా ముందుకొస్తున్నాయి. అయినా కూడా నేను మళ్ళీ తీసుకొచ్చాను. ఇది బేబీ పింక్ అండి. బేబీ పింక్‌కి ఆరెంజ్ కాంబినేషన్. దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సిల్వర్ కలర్ బుటీస్ వచ్చి మీనాకారి వర్క్ ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ చేశారు. చిన్న కొమ్మలాగా డిజైన్ చేశారు. ఇది పళ్ళు అండి. మనకి ఇది అడుగుతున్నారు కదా! జరీ కోటాకి సిల్క్ మార్క్ సర్టిఫైడా లాగా మనకి మార్కింగ్ ఉంటుందండి. ప్యూర్ జరీ కోటా అని దీని మీద రాసేసి ఇస్తారు. కానీ ఒకటి చెప్పాలనిపిస్తుందండి. ఈ క్వాలిటీ ఇవి చూసినప్పుడు నాకు ఈ ఇది
సర్టిఫికెట్స్ ఏముందండి, వెధవలు చదువు లేకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకునే ఉద్యోగాలు తెచ్చేసుకుంటున్నారు. ఇంక ఈ చీరల సర్టిఫికెట్లకి ఆలోచించకుండా క్వాలిటీ బాగుందా, మనం కంఫర్టబుల్గా కట్టుకోగలమా అన్నది చూసుకుని కొనుక్కుంటే చాలేమో. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అవన్నీ నేను అవన్నీ చూడలేదు కాబట్టి నన్ను ఫాలో అయిపోయే వాళ్ళు చిన్న లైఫ్ కదా. సో కొంచెం నేను పాటించేవి చెప్తున్నాను. చిన్న లైఫ్ని ఈజీగా తీసుకోవాలనుకున్న మూలన పెద్ద కష్టం వచ్చేసినా కూడా నవ్వుతూ మేము ముందుకు వచ్చేస్తుంటే మీరు అదమ్మా. ఇదిగోండి, ఇది మంచి ఇది వరకు అమ్మవారికి కట్టి కూడా ఇదే కలర్ కాంబినేషన్లో గ్రీన్ బోర్డర్తో ఇచ్చాను ఒకటి, అది కూడా వెళ్ళలేదు నాకు. ఇప్పుడు ఇది ఒకసారి కొత్తది కింద మీకు చూపించి వెళ్ళకపోతే మళ్ళీ అమ్మవారికి కట్టేద్దాము ఆ తర్వాత అని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ చీర అంతా హాఫ్ వైట్ అండి, క్రీమ్ వైట్ అనొచ్చు, హాఫ్ వైట్ అని కంటే క్రీమ్ వైట్ అండి, చాలా మంచి కలర్ లా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అరటి కలర్ వస్తుంది కదా, లైట్ గ్రీన్ అని మంచి కలర్ అండి, సిల్వర్ కలర్ జరీ బోర్డర్స్ అండి. ఇందులో మనకి డూప్లికేట్స్ ఎలా వచ్చినాయి అంటే అండి, ఈ జరీ అంతా ప్లాస్టిక్ షీట్స్ లాగా ఇచ్చేసారండి. నేను 2 చీరలు అలాగా దెబ్బతిన్నాను. ఇప్పుడు కాదు, నేను కొనుక్కు ముందు ఇచ్చారు నాకెవరో అవి. అందుకని వీటిలో కూడా డూప్లికేట్స్ ఉన్నాయని కొనుక్కునే వాళ్ళకి కొంచెం తెలియచేయాలని చెప్తున్నా. తక్కువ రేట్కి వచ్చినాయి అంటే ఖచ్చితంగా చిన్న పవర్ లూమ్స్ మీద కూడా ఇవి తయారు చేసేస్తున్నారు. కొంచెం చూసుకుని కొనుక్కోండి. ఇందులో వేసి థ్రెడ్స్ అండి ప్యూర్ కాటన్ బై కాటన్ వస్తే మనకి 40,000 50,000 ఈ చిన్న చీర వెళ్ళిపోతుందండి. వీటిలో కొంచెం సిల్క్ మిక్సింగ్ ఇస్తారండి, అందువల్ల మనకి 15,000కి 16,000కి దగ్గర. అసలు జరీ కొట్ట మనకి మొదలవటమే మినిమం 13,000 మొదలవుతుంది. ఏది బేసిక్ ఏమీ లేకుండా జరీ లేకుండా అలా. సో ఇది ఏమో మంచి పింక్ అండి, చంద్రకాంత్ కలర్ అని చెప్పొచ్చు. బ్లౌజు ఇదే బ్లౌజ్ వేసుకుంటే బాగుంటది. వీటికి వర్క్లు అవి ఏం అవసరం లేదండి. జరీ కోటలకు మాత్రం ఎవరు వర్క్లు చేయించుకోకండి, ఎందుకంటే ఇవి ఇంతే. ఇంక వీటి వాల్యూ ఇది కట్టుకునే వాళ్ళకి తెలుస్తుందండి. వర్క్లు వేస్ట్. వీటికి ఇంత హాయిగా ప్లెజెంట్గా ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు, సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఎలా అంటే అలాగా మంచి క్లాసీ లుక్ కావాలంటే కాస్ట్లీ శారీస్ నా దృష్టిలో ఇవేనండి, కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి. దీన్ని మించి ఇంకా ఏమోలే, దేనికి దానికి ఉంటే అలా అనుకుంటాం, ఏది ముట్టుకుంటే అది. ఇప్పుడు ఇది మల్చందేరి అంటున్నారు కదా వీటిని, ఫెదర్ టచ్ అని కూడా అంటున్నారు వీటిని. అసలు ఒక రేంజ్ అండి ఇవి, ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హ్యాపీగా. ఇది బ్లౌజ్ అండి, కలంకారీ లాగా డిజైన్ కనిపిస్తుంది కానీ కలంకారీ కాదు, చందేరి లాగా వచ్చిందండి. ఇంకొక విధంగా చూస్తే థ్రెడ్ బోర్డర్స్ అండి, థ్రెడ్ బోర్డర్స్ ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్ ని బోర్డర్స్ లో డిజైన్ చేశారు. ఈ కలరు మంచి గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అంటారు కదా, మన నలిగిపోయి మీ దగ్గరకు వచ్చేస్తుంది. పళ్ళు చూపించాను కదా, ఇలా పైన కింద బోర్డర్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. మా అక్క వాళ్ళు 3 చీరలు తీసుకెళ్లారు. ఈ చీరలు ఇవి కొంచెం స్టాక్ వస్తాయి. కోటాలో పిచ్వై డిజైన్స్ తో వచ్చిందండి. అసలు కలర్స్ ఇవి చూడండి, చాలా రీజనబుల్ ప్రైసెస్. పళ్ళు అంతా డిజైన్ చేశారు, బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా వచ్చిందండి బ్లౌజ్. బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తున్నాను మీకు. ఇది బ్యాక్ సైడ్, సారీ ఇది బ్యాక్ సైడ్. పళ్ళు అంతా టౌజల్స్ ఇచ్చేసారు ఇలా నీట్గా. ఇంకా మనం ఏం చేయించుకోకర్లేదు, జస్ట్ ఫాల్ కుట్టించుకుంటే సరిపోతుంది. పళ్ళు ఇచ్చినట్టే మనకి రిచ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు. నేను చేత్తో పట్టుకుని ఇది చూపించేస్తున్నాను. కొంచెం తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి మీ రాధమ్మకి. బాగా తెలివైన వాళ్ళు బాగా దెబ్బతింటారనడానికి మీ ఎగ్జాంపుల్. నేను బాగా తెలివైందన్న నేనే చెప్పేసుకుంటున్నాను చూసారా అని అనుకునేదాన్నండి ఇంతకాలం. అంత కాదని ఇప్పుడే తెలిసింది. నమ్మక ద్రోహానికి తెలివితేటలకి ముడిపెట్టకూడదు అని అనుకుంటే నేను తెలివైందాన్ని. ఇది చాలా బాగుందండి. ఇది మన ఎన్ని సంవత్సరాలైనా చక్కగా మేనేజ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కట్టుకోవచ్చండి. ఇది తరాలకి వెళ్ళిపోతుంది అంటారు కదా. కోటా చీరలు జనరల్గానే అండి మనం చింపేసి కట్ చేస్తే కానీ చిరగవండి, వాటి స్పెషాలిటీ అది. ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి, అదొక ఎత్తు. ఇది కొంచెం బరువు వచ్చింది, ఎందుకంటే ఇది కొంచెం హెవీ డిజైన్ కదా. బోర్డర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇవి కొంచెం ప్రైస్ ఇవన్నింటి వల్ల ఇది బాగుందండి అంతే. ఇది బాగుంది, అదే నొప్పి తగ్గుతుంది అంటారు కదా, అలాగే ఇది బాగుంది, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా కోటాలో మనం ఇది వరకు ఇచ్చాం కదా, ఇవి మళ్ళీ వచ్చినాయి. బ్లాక్ అండి,
గంగా జమున బోర్డర్స్. ఇవి చాలా తక్కువ మందికి నచ్చుతాయి ఇవి. ఆ నచ్చి తక్కువ మందిలో మీ రాధమ్మ ఒకటి. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. ఈ రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి, ఇలా బ్లౌజ్ వచ్చింది. సో నా చీర నేను ఫ్యాషన్ టాక్ చేయటం మర్చిపోయానా, నేను కట్టుకున్నది చూడండి, నేను కట్టుకున్న చీర చూపించాలి అర్జెంటుగా. ఇది ప్యూర్ చందేరి పట్టు అండి. చందేరి పట్టుకి నేను ఉప్పాడ పట్టు సేమ్ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ దొరికిందని వేసుకున్నాను. ఎప్పుడుదో ఇది పొట్టు చేతులు, ఎప్పుడుదో కాదు ఈ మధ్యదే. నాకు కంఫర్టబుల్ గా పొట్టు చేతులే ఉంటున్నాయి, అందుకని పొట్టు చేతులు తీసుకున్నాను. ఇంకేం వేసుకున్నాను, ఇదేదో చిన్నదేదో పెట్టుకున్నాను. ఇంకద్దులే, ఫ్యాషన్ టాక్ నాకు రాదు, కానీ అలవాట్లేని ఎవరినో కాపీ కొట్టడానికి ట్రై చేయదు కాదు. ఎక్కువ మంది అదేంటి అని అడుగుతున్నారు, మెసేజ్లు పర్సనల్ గా పెడుతున్నారు, మీరు వేసుకున్నది ఏంటి, మీ చీర ఏంటి అని. అందుకని పనిలో పని చెప్పేద్దామని చెప్పేసి అనమాట. అదనమాట సంగతి. నేను వేసుకున్నానా, నేను ఇంట్లోనే కూర్చుని ఇంట్లోనే మార్చేసుకుని ఇంట్లోనే ఇంకో చీరలోకి వెళ్ళి నైట్లోకి వెళ్ళిపోయినా అన్నట్టు బతికేసానండి లాస్ట్ 5 years. అమ్మ దగ్గర బతికానని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇది బ్లాక్, పింక్, గ్రీన్ కాంబినేషన్ లో రిచ్ బ్లౌజ్ తో, పింక్ బ్లౌజ్ తో చాలా బాగున్న కోటా సారీ. ఈ సారీస్ అండి, ఇది ఒక ఆఫర్ కిందే తీసుకోండి మీరు. ఇది యాక్చువల్ గా మెయింటైన్ చేయటం వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. నేను ఇవి పడిన ప్రైస్ కే మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఒకటి బ్లాక్ కట్టాను, ఇందులో ఇంకొక బ్లాక్ ఎక్స్ట్రాగా ఉంది నా దగ్గర, స్టాక్ ఎక్కువ తెప్పించేసాను. సో అందుకని పడిన ప్రైస్ కే ఇచ్చేయాలనుకుంటున్నాను. ఇవి ఇలా కట్టుకుంటే చాలా లైట్ వెయిట్ లో ఎంబ్రాయిడరీ వర్క్ తో గోల్డ్ బోర్డర్స్, పైన స్మాల్ బోర్డర్, కింద 150 బోర్డర్స్ అంటారు కదా మంగళగిరిలో, ఆ టైప్ లో బోర్డర్స్ వచ్చింది. పింక్ అండి, ఇది రాణి పింక్. బ్లౌజ్ అంతా రిచ్ వర్క్ ఇచ్చారు. ఈ తక్కువ ప్రైస్ కి దీన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేయకండి, ఇది చాలా బాగుంటదండి. దీన్ని మళ్ళీ ఒకసారి కట్టిన తర్వాత స్టార్చ్ పెట్టుకోకపోతే ఇది మనకి అంత ఇదిగా కనిపించదు. స్టాక్ ఎక్కువ వచ్చేసిన మూలాన నేను కలర్స్ వీలైతే నేను కలర్స్ అన్ని ఫోటో కింద పెడతాను, ఎవరికైనా నచ్చితే ఈ ప్రైస్ కి ఇది సరదాగా సమ్మర్ లో కట్టుకోవచ్చు అని ఆలోచించుకునే వాళ్ళు, కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా తీసుకోండి. మొత్తం నేను కట్టేసాను ఒకటి బ్లాక్, చాలా బాగుంది. బ్లాక్ ఫస్ట్ చీర ఒకటి అమ్మ దగ్గర పెట్టాను. మన అమ్మవారి కాళరాత్రి స్వరూపంలో కదా నేను ఎక్కువ ఇష్టపడతాను, అందుకని బ్లాక్ ఎక్కువ చీరలు బ్లాక్ చేస్తూ ఉంటాను అమ్మకి. ఇంకా ఇది మాత్రం చాలా బాగున్నాయి, అంటే మీరు క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగుందండి. ఇది ఎంబ్రాయిడరీ వర్క్, లెమన్ ఎల్లో అనొచ్చు, లెమన్ ఎల్లో కూడా కాదు, ఇంకా మంచి లైట్ ఎల్లో అండి. ఇది ఇంకా క్రీమ్ అని చెప్పేయచ్చేమో. దాని మీద చూడండి, ఆ కలర్ మీద, క్రీమ్ మీద లైట్ ఎల్లో కదా, అందులో పింక్, డార్క్ ఎల్లో ఫ్లవర్స్ ని డిజైన్ చేస్తూ బోర్డర్స్ లో వాడిన 2 కలర్స్ ఇంకొంచెం హైలైట్ అయ్యి జరీ సిల్వర్ వచ్చింది. పళ్ళు ఇలా వచ్చిందండి. బ్లౌజ్ రన్నింగ్ ఉంటది, బ్లౌజ్ లేకుండా ఉండవండి ఇవి జనరల్ గా. ఇదిగో రన్నింగ్, ఇది అదే పళ్ళు కలర్ ఇచ్చేసారు బ్లౌజ్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది సింగిల్ పీస్ అండి, ప్రైస్ మెన్షన్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇది లెనిన్ అండి. లెనిన్ కూడా నాకు బాగా నచ్చినాయి. కలంకారీ ప్యాచ్ వర్క్ లాగా ఎలిఫెంట్స్ ని ఇచ్చారండి. పళ్ళు అంతా సారీ మొత్తం అక్కడక్కడ ఇచ్చారు. బ్లౌజ్ ఏమో ఇది పళ్ళు అండి. దీనిలో కాంతా వర్క్ అంటారు కదా, కాంతా వర్క్, బోర్డర్ లో లేస్ కూడా అటాచ్ చేశారు. ఎలిఫెంట్స్ ని కలంకారీ క్లాత్ తోటి అప్లిక్ వర్క్ లాగా చేశారండి, ఎంబ్రాయిడరీ చేశారు. బోర్డర్ లో లేస్ వచ్చింది, మళ్ళీ ఇలా కాంతా వర్క్ కూడా అటాచ్ అయింది. దీనికి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చారండి, చూసారా. ఆ బ్లూ ఎలిఫెంట్స్ లో వాడిన డిజైన్ కాదు, కానీ సేమ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు. ఇది కట్టుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది, ఇంకా అసలు అనుమానమే లేదు. డిఫరెంట్ గా ఎత్తుక్కునే వాళ్ళు ఇదిగోండి, బోర్డర్స్ లో మనకి ఇలా ఎలిఫెంట్స్ వచ్చినాయి. హాఫ్ ఆఫ్ ది సారీ మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి, మళ్ళీ మధ్యలో అక్కడక్కడ ఇలా బోర్డర్ లో వచ్చినాయి అండి. సో 3 ఇచ్చారు. ఈ చీర ఎవరికైనా నచ్చితే నలిగిపోయి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకుంటూనే ప్రైస్ వేయండి, నాకు మనీ వేయండి. నాకు ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నా, 8877881157. ఆ నెంబర్కి ఫోన్ పే చేసేయండి, ఓకేనా. ఈ చీర అయితే చాలా చాలా స్టైలిష్ గా ఉందండి. హాఫ్ వైట్ ఇష్టపడి కలంకారీ కావాలనుకునే వాళ్ళ కోసం ఇది చాలా బాగున్నాయండి. హాఫ్ శారీస్ ఎక్కువ మంది అడుగుతున్నారు, ఇష్టపడుతున్నారని. కోటాలో అండి అసలు జరీ కోట, ప్యూర్ జరీ కోటకు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. పిల్లలు చాలా మెరిసిపోతారేమో ఈ కలర్స్ వేసుకుంటే అని అనిపించింది నాకైతే.
తిరిగేసి చూపించేస్తున్నాను చూసారా, పైన కింద బోర్డర్స్ ఇచ్చారు. లెమన్ ఎల్లో అండి, ఇది బర్డ్స్ లతలు సిల్వర్ కలర్ లో డిజైన్ చేశారు. మీనాకారి వర్క్ లాగా బోర్డర్స్ లో ఇచ్చారు. బ్లౌజ్ పింక్ ఇచ్చారు. అసలు ఎంత అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది అంటే ఈ కాంబినేషన్ చూసారా అండి. వెరీ రేర్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి కదా, అలా ఇచ్చారండి. ఈ లంగా ఓణి వేసుకుని పిల్లలు ఖచ్చితంగా చక్కగా మెరిసిపోతారంటే డౌటే లేదండి. ఇది లంగా, ఇది ఓణి, ఇది బ్లౌజ్ చూసారా, నాకే తీబుద్ది కట్టలేదు ఒళ్ళోంచి. చాలా అంటే చాలా బాగుంది. దట్టు ప్రైస్ చాలా రీజనబుల్. ఇవి మీరు షోరూమ్లోకి వెళ్తే 7,000 8,000కు తక్కువ ఉండవు. ఒకవేళ ఎవరైనా తక్కువ ఇచ్చారంటే నాలంటోళ్ళు అయ్యి ఉంటారు. చూడండి మళ్ళీ దాన్ని కూడా ఎంత అందంగా కవర్ చేసేసుకుంటుందో మీ రాధమ్మ. నేను చాలా తెలివైందండి, నేను కడుస్తానండి. అదనమాట సంగతి. ఎవరు ఏది చెయ్యొద్దంటారో నేను ఆ పనే చేస్తాను. ఇది అండి చుడిదార్, ఇది టాప్ అండి. ప్యూర్ కాటన్ అండి, వైట్ బ్లాక్ కాంబినేషన్ లో. ఇది బాటమ్ ఇచ్చారు. చాలా అంటే చాలా, ఇది కాటన్ అండి, ప్యూర్ కాటన్ ఇచ్చారు. బాటమ్ చున్నీ చూసారా ఎంత డిఫరెంట్ గా ఇచ్చారో. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఏదో ఒక సినిమాలో చిన్నప్పుడు చూసానండి, హీరోయిన్ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయింది, ఇప్పుడు కనిపించట్లేదు, చాలా అందగత్త అమ్మాయి. రాజోలు అమ్మాయి, అది అది గుర్తుంది కానీ పేరు గుర్తురాట్లేదు. ఆ అమ్మాయి ఒక మూవీలో వేసుకుందండి, లంగా ఓణి జాకెట్, మూడు కలర్స్ వేసేది. ఇప్పుడు ఇది అలా ఉందన్నమాట. ప్యూర్ కాటన్ కోట చున్నీ. ఈ చున్నీని మనం దేనికైనా సెపరేట్ మ్యాచ్ చేసుకోవచ్చు. మనం ఈ మూడు ఎలా కావాలంటే అలాగా వాడేసుకోవచ్చు, అంత బాగుంది. ఇలాగే వేసుకుంటే ఇంకా స్టైలిష్. సో అదొకటి. ఇంకా ఎక్కువ చీరలు పెట్టేసుకున్నానా, తెమలటం లేదేంటి నాకు. కొంచెం పెట్టుకుంటే ఈ చీరలు మీకు ఎక్కువ చూపిస్తున్నాను కదా, కోటా సిల్క్ కోటా లాగా వస్తున్నాయండి. ఇవి టిష్యూ అండి, కోటా టిష్యూస్. హాఫ్ వైట్ కి పింక్ బోర్డర్స్ లో చాలా బాగుంది. ఇలా బాల్స్ అక్కడక్కడ డిజైన్, దీని మీద మళ్ళీ గొలుసు కుట్లు కుట్టారు. చాలా బాగుందండి. ఈ చీర బ్లౌజు ఉంటుందండి, పళ్ళు ఇలా వచ్చింది. నేను ఓపెన్ చేస్తే కొంచెం తేడా కొడుతుందేమో అని ఇలా చూపిస్తున్నా. బ్లౌజ్ మనం సెపరేట్ చేసుకోవాలేమో, కుట్టు వేసినట్టున్నారు. చూద్దామా, చూడకపోతే మనసు పింక్ ఇచ్చాడండి. మనశ్శాంతి ఉండదు. ఇలా చూస్తేనే కొన్ని తెచ్చేసుకుంటాను నేను. చూడండి అసలు ఓపెన్ చేయను, అలా ఓవర్లుక్ చేస్తామట పైన, అదే స్కాన్ చేసేస్తే నైస్. ఇది ఓకే అని. ఇదొక కోట అండి, బ్లూ రెడ్ కాంబినేషన్ లో. ఇవి నేను చెప్తాను కదా, సవ్యసాచి డిజైన్స్ లాగా అక్కడ మనకి 3,000కి అవి అమ్ముతారండి చీరలు. ఎయిర్పోర్ట్స్ లో అది కొన్ని ఉంటాయి, మర్చిపోయాను ఈ మధ్య ఎక్కడ చూడడం మానేసాను కదా. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ ఏమో మెరూన్ కలర్ బాందిని ప్రింట్ లాగా ఇచ్చారు. బాందిని ప్రింట్ లాగా కాదు, బాందిని ప్రింటే ఇచ్చారు. చీర అంతా వెజిటబుల్ ప్రింట్స్ అని ఇస్తున్నారు కానీ మనం చెప్పలేము ఆ వెజిటబుల్ ప్రింట్సా కాదా అన్నది. చీర మాత్రం చాలా బాగుంది. ఇదండి సారీ మొత్తం ఇలా వస్తుంది, పైన కింద 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్స్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా వైట్, ఆల్ టైమ్ ఫేవరెట్ వైట్ రెడ్ కాంబినేషన్ ఇష్టం, కానీ వైట్ ఏ కాంబినేషన్ చూసినా నచ్చేస్తుంది మీ రాధమ్మకి. ఇదిగోండి, అసలు ఇది చీర అంటారా, మన ఇది ఎలా వచ్చిందంటే చీరేనా, నాకు డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు. డ్రెస్ కాదు కదా కొంప తీసి, చీరే. ఎంత పెద్ద డౌట్ వచ్చిందో. ఇది ఎంత అవుతుంది అంటే, దీన్ని మడత పెట్టేస్తే చిన్న స్వీట్ ప్యాకెట్లా తయారు చేసేయచ్చండి దీన్ని, అంత బాగుంది. వైట్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా తీసుకోండి. ఓకే, ఇదొక చీర. ఇంకా ఇది కూడా చాలా ఏమంటారు దీన్ని, షిబోరి ప్రింట్స్ కదా. ఈ ప్రింట్లు ఎందుకు మర్చిపోతానో తెలియదు, తెలివైందా, అందుకే నేను ఒప్పుకోకూడదు అన్నమాట. నాకు నేనే చెప్పేసుకుంటాను, ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి. షిబోరి ప్రింట్ అండి, మ్యాంగో ఎల్లోకి పింక్ కాంబినేషన్ లో పళ్ళు, బ్లౌజు, బోర్డర్స్ షిబోరి ప్రింట్ ఇచ్చారు. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. సారీ మొత్తం అలా వచ్చిందనమాట. అదనమాట సంగతి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఎక్కువసేపు ఈ చీరలో ఉండిపోవడానికి, ఇది ప్లెయిన్ కలర్ కాబట్టి ఏముండదు, అందుకని మార్చేస్తుంది అనమాట. అదనమాట సంగతి. ఇంకా ఇదొక చీర అండి, ఇవి ఇందాక ఫస్ట్ చూపించాను కదా, మెరూన్ బ్లూ కాంబినేషన్, అది ఆల్మోస్ట్ అదే టైప్ లో. ఇది పింక్ అనొచ్చండి, పీచ్, ఒక ప్రింట్ లాగా వచ్చేసింది. బాందిని ప్రింట్, బ్లౌజ్ పళ్ళు ఇచ్చారు.
బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారండి. చీర మొత్తం ప్రింటింగ్ ఇలా వచ్చింది. క్యాజువల్ వేర్ అండి, సింపుల్ గా చక్కగా ఇంట్లో చీరలు రోజు కట్టుకుని అమ్మాయిలంతా మేము ఎక్కడ కట్టుకుంటాం రాదమ్మా, డ్రెస్లు వేసుకుంటామని అనుకోండి, రోజు చీరలు కట్టుకోండి, కనీసం వారానికి 2-3 చీరలన్నా కట్టుకోండి, అప్పుడే మీరు ఆదం బిజినెస్ చేయగలుగుతారు. కాదు, సాంప్రదాయాలు వర్దిల్లాలంటే మన సారీలో ఉన్న అందం అంతా మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి, మీ చుట్టూ మీ వాళ్ళంతా తిరగాలి అంటే మీ అందం అంతా చీరలనే తెలుస్తుంది. అది కూడా శ్రీహాసిని సారీస్తో అయితేనే తెలుస్తుంది. చూసారా ఎంత తెలియదన్నా, సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం శ్రీహాసిని సారీస్తో అంటే ఇంకో చీరలకు వచ్చేసింది మీ రాదమ్మ. అసలు ఈ రాధం ఏంటండి ఇలా మాట్లాడేస్తుంది, అస్సలు మాట్లాడిన తెలుసా నేను మనం పెట్టుకుని తిరుగుతాను, మీకు ఎవరికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది మంచి మంచి రెడ్ అండి, మెరూన్ రెడ్ అండి. మనకి శిల్ప చిన్నప్పుడు, శిల్ప కాదు అదే ఐటెక్స్ కుంకుమ వస్తుంది కదండి, ఆ కుంకుమ కలర్ అండి, కుంకుమ కలర్ పైన కింద మనకి కంచి బోర్డర్స్ ఇచ్చినట్టు ఇచ్చేసి శారీ మొత్తం బుట్టీస్ ఇచ్చారు. బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుందండి, సారీ మొత్తం ఇలా ఉంటుంది. సో ఈ చీర ఎవరికైనా, ఇవి రెగ్యులర్ గా ఎక్కువ తెప్పిస్తున్నాను ఎందుకంటే నాకు నచ్చేస్తున్నాయి. మా అక్క ఒక్కతే 3 చీరలు తీసుకుంది, మిగిలిన అక్క వాళ్ళు జరీకోట ఒక అక్క తీసుకుంటది, మేము ముగ్గురం ఇలాంటి అన్ని కట్టేస్తామండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇందులోనే ఇంకొక కలర్ ఎలా నలిపేసిందో ఈ రాధమ్మ, అసలు భయం లేదు. చూడండి ఇదొక చీర, అందులోనే ఇదొక చీర ఎల్లో. ఇది చూడండి, ఇది నన్ను చూస్తుంది, పాపం కదా, నలిగిపోతే దానికి నొప్పి వస్తుంది కదా. చీరకు నొప్పి రావడం ఏంటిరా బాబోయ్, కబుర్లు అలా వచ్చేస్తున్నారా బాబు, నాకు తెలియదు అలా మాట్లాడగలనని. ఇదొక చీర అండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా లాస్ట్ ఈ 2 చీరలు చూపించేసి ఆపేస్తాను. ఇది చాలా బాగుంటున్నాయండి. ఇది టిష్యూ అండి, ముందే చెప్తున్నాను తీసుకెళ్లి వాళ్ళకి. ఇది మొత్తం కోట హాఫ్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చూడండి ఇవన్నీ అసలు అడ్డొచ్చేస్తున్నాయి, వాటికి అసలు భయం లేదు. రాదమ్మంటే అవే నడిచెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగో చీరంతా బోర్డర్స్ లో నేను ఒక చీర ఎల్లో బ్లౌజ్ వేసుకుని లాస్ట్ వీడియోలో ఒక చీర కట్టుకున్నాను కదా, అలా జరి అండి ఇదంతా, కానీ కోటాలోనే ఆ టిష్యూ ఇచ్చాడు. చాలా బాగుందండి, దీని మీద ఇంత వర్క్ చేశారు. ఇది మనం కట్టుకుని ఇలా కట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇలా ఉంటుంది. దీనికి పెద్దగా షాంపూ వాష్ చేసుకుని లైట్ గా స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేసేసుకుంటే ఏమి అవ్వదండి. దీని అట్రాక్షన్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే లోటస్లు ఒక రేంజ్. ఇందులో రన్నింగ్ మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది కానండి, వీలైతే మీరు ఏం చేస్తారంటే ఈ కలర్ తీసుకుని ఎంబ్రాయిడరీ చేసుకోండి. దీనికి అలా ఇచ్చారేమో చూద్దామా, నేను తొందరపడిపోతున్నానా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి చూసేద్దాం ఉండండి. రన్నింగ్ కట్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ వాడుకుని హ్యాండ్స్ కి బోర్డర్ వేసుకుని కుట్టించుకోవచ్చు, తెలివిగా వేసుకోండి. దీనికి బ్లౌజ్ వచ్చిందో లేదో నాకు తెలియదు యాక్చువల్ గా, కానీ చాలా బాగుందండి. ఇది నేను అమ్మవారికి కూడా కట్టొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇవి తెప్పిస్తున్నాను. యాక్చువల్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. హాఫ్ వైట్ ఈ రోజు ఎక్కువ వచ్చినట్టున్నాయి కదా, ఏం కాదు, అన్ని కలర్స్ కలిసినాయి, నేనే ఫీల్ అయిపోతాను ఊరికినే. ఇంకా ఇదొక చీర అండి, ఇది కూడా కాటన్ సిల్క్ మిక్స్ అర్థం, సిల్క్ మిక్స్ అండి, సిల్క్ మిక్స్ బాందిని ప్రింట్ చెక్స్ ఎంబ్రాయిడరీ వర్క్. సో చీర అంతా ఇది. ఈ టాజల్స్ వీళ్ళే కుట్టేసి ఇచ్చేసారు కాబట్టి ఓన్లీ ఫాల్ కుట్టేసుకుని రన్నింగ్ బ్లౌజ్ తీసుకుని కుట్టించేసుకుంటే, లేదంటే వైట్ కానీ, ఇదే వైట్ కాదు ఈ క్రీమ్ వేసుకున్నా కూడా బ్లౌజ్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, అదర్వైజ్ ఇది వేసుకుని చిన్న పార్టీలకి వేసుకెళ్ళచ్చు. ఎందుకంటే కలర్ అట్రాక్షన్ ప్లస్ ఇది ఇంకొకటి ఏంటంటే పళ్ళు ఇలా ఇచ్చారు డిజైన్. ఇది ఫొటోస్ లో కండి కలర్ చాలా అందంగా పడుతుంది, చాలా అంటే చాలా బాగుంది. మరి వీడియో వచ్చేస్తుంది. ఇంకా పనిలో పని ఇక్కడ 2 బ్లౌజులు ఉన్నాయి. బెనారస్ అండి, ఇది బెనారస్ బ్లౌజులు ఎక్కువ తెచ్చాను నేను యాక్చువల్ గా, కొన్ని మా ఫ్రెండ్ వాళ్ళు తీసేసుకున్నారు మీటర్. ఇది ప్యూర్ బెనారస్ అండి, ఎవరికైనా కావాలంటే. ప్రైస్ గుర్తులేదు ప్రైస్ గుర్తు లేకుండా చీర అలా అమ్ముదాం అనుకుంటున్నారు రాదమ్మా అని మాత్రం అడగండి, బిల్లులు ఎతికి ప్రైస్ చెప్తాము. కానీ ఇవి 4000 3000 అలాగే ఉంటాయి తప్పితే తక్కువలో ఉండు. బ్లౌజులు చూడడానికి బాగుంటాయి, దేనికైనా వేసేసుకోవచ్చు. ఒక 4-5 చీరలకి నేను తిప్పేస్తాను ఒకే బ్లౌజ్ ని. సో ఇలా అనమాట, ఒక చీర మీద బ్లౌజ్. ఇదే అండి ఈ రోజుకి ఇవే చీరలతో మేము నేను సెలవు తీసుకుంటాం. మీరు రాదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్.
థ్యాంక్ యూ.